దూకింది మీ వాడే కదా, పిల్లకాయలు బాల్ కాదు కదా. అందుకు నేను చెప్పింది, నేను ఎందుకు చేశానంటే నీకు గుర్తు చేద్దామని. అక్బర్ ఫోన్ చేశారు. మొత్తం సార్ దాదాపు 15 దాకా గందరగోళం పోయింది. గోల్డ్ ఏమన్నా పోయిందమ్మా? గోల్డ్ పోయిందండి. ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామని మా కోడలు, ఎందుకులే మా లాకర్ లో పెట్టుకుంటాం ఏడే ఉంచులే అని చెప్పాను సార్. నేను అడగడికి వెళ్ళాము. అది ఆ అమ్మాయి నమస్తే సార్, నా పేరు రామకృష్ణ అండి. మేము జేఆర్పేటలో ఉంటాము. మా పేరెంట్స్ జేఆర్పేటలో ఉంటారు, కానీ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నాను. సో నిన్న నైట్ దాదాపు 11:45 ఆ టైంకి నా ఫోన్కి అలర్ట్ వచ్చిందండి క్యూబా కెమెరా నుంచి. ఇట్లా ట్రెస్ పాస్ అయింది, ఇంట్లో ఎవరో వచ్చినారని చెప్పేసి. సో నేను అది అన్ఫార్చునేట్గా మార్నింగే చూడడం జరిగింది. సో మార్నింగ్ చూసేసేటప్పటికి 5:30 అయింది. సో పోలీస్ గారికి, జిలానీ సార్కి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా అలర్ట్ చేశాను వాళ్ళని. ఇట్లా అలర్ట్ చేసి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అసలు ఏం జరిగింది ఏంటి అనేసి చూడమని చెప్పాను. ఎందుకంటే అప్పటికే కెమెరాస్ అన్నీ కంప్లీట్ దాదాపు 6 కెమెరాస్ ఉన్నాయండి ఆన్లైన్, అన్నీ ఆఫ్లైన్ వెళ్ళిపోయాయి.
సో ఇట్లా అలర్ట్ చేసేసి మా వాళ్ళని వచ్చి చూడమని చెప్పేసరికి అన్ని డోర్స్ అన్ని పగలగొట్టేసి అంతా బాగా చల్లాచిల్లర చేస్తున్నారు. సో మేము అదరా ఇట్లా బెంగుళూరు నుంచి రావడం జరిగింది. సో వచ్చి చూసేసరికి దాదాపుగా 20 సవర్న్స్ 20 గోల్డ్, దాదాపు 1,00,000 క్యాష్. మేము అనుకున్నాము దాదాపు 3 కేజెస్ వెండి కూడా పోయి ఉంటుందని చెప్పేసి. బట్ వెండి మాత్రం ఏం టచ్ చేయలేదు. వెండి యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడే ఉంది. వాడు తీసుకెళ్ళలేదు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సీసీ కెమెరాస్ నెట్వర్క్ అంతా, అంటే ఎన్వీఆర్ దగ్గర నుంచి ఆ యూనిట్స్ అన్ని తీసుకెళ్ళిపోయాడు. వైఫై రూటర్ అన్ని డిస్కనెక్ట్ చేసేసి తీసుకెళ్ళడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. క్లూస్ టీమ్ కూడా వచ్చేసి వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. సో సస్పెక్ట్ ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తామని చెప్పారు. సో నా దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు టౌన్లోని గత రాత్రి అనగా 4/3/25 తెల్లవారుజాము సుమారుగా గుర్తు తెలియని వ్యక్తులు జేఆర్పేటలో ఉన్నటువంటి హౌస్ బ్రేక్ చేసినట్టుగా ఇన్మేట్స్ ఆబ్సెంట్ ఉన్నారు. ఆ విషయాన్ని ఇన్మేట్స్ బెంగళూరులో ఉంటే చుట్టుపక్కల తెలియపరచడం వల్ల వాళ్ళ సాయంత్రం అరౌండ్ 5 o'clock వచ్చారు. మేము మా సిబ్బంది క్లూజ్ టీం అందరం కలిసి అతని ఇంట్లోకి వెళ్ళి చూడగా కొన్ని వస్తువులు పోయినాయని చెప్పడం జరిగింది. దాని మేరకు మేము క్లూజ్ టీం వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీశారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో కొంచెం క్లూస్ వచ్చినవి. అదేవిధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము.